గైస్ ఈ వీడియోలో నేను కెనడాలో లాండ్రీ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. బేసిక్గా ఇండియాలో అయితే మనం బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్లో వేసి అవి డ్రై అవ్వడానికి మళ్ళీ సపరేట్గా బయట హ్యాంగ్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే వాషింగ్కి ఒక సపరేట్ మిషన్ ఉంటుంది అండ్ డ్రైయింగ్కి సపరేట్గా ఒక మిషన్ ఉంటుంది. ఇనీషియల్గా మిషన్లో క్లాత్స్ అండ్ లిక్విడ్ వేసిన తర్వాత $1.75 వేయాలి. $1.75 అంటే ఇండియన్ కరెన్సీలో 109 రూపీస్. సో మనం కాయిన్స్ వేసిన తర్వాత హాట్ వాటర్, నార్మల్ వాటర్, వామ్ వాటర్తో వాష్ అవ్వాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనము స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత క్లాత్స్ కంప్లీట్గా వాష్ అవ్వడానికి మనకి 40 మినిట్స్ టైం పడుతుంది. వాషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాలో లాగా మనం హ్యాంగ్ చేయకుండా పక్కనే మనకి డ్రైయర్ మిషన్స్ ఉంటాయి. ఈ మిషన్లో మనం $1.25 వేయాలి. $1.25 అంటే ఇండియన్ కరెన్సీలో 78 రూపీస్. సో డ్రైయింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 60 మినిట్స్ పడుతుంది. ఒక్కోసారి పూర్తిగా డ్రై అవ్వదు, 2 సార్లు వేయాల్సి వస్తుంది. సో ఒకసారి మనకి క్లాత్స్ వాష్ అవ్వాలంటే ఆల్మోస్ట్ మనం ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్ వేయాలి. ఒకసారి డ్రై అవ్వకపోతే మోర్ దెన్ 200 రూపీస్ కూడా అవుతుంది.